దండం పెట్టి మరీ చెప్తున్నా, అమ్మా నాన్న కడుపు కట్టుకొని అమ్మా నాన్న ఎన్నో నోములు నోచి అమ్మా నాన్న ఎన్నో పూజలు చేసి మిమ్మల్ని కన్నారు. వాళ్ళు సెక్సువల్గా కలిస్తే మీరు పుట్టారని గతంలో ఒక మూర్ఖురాలు చెప్పింది. తెలియలే, ఫ్రస్ట్రేషన్ పాపం. ఆ తర్వాత రియలైజ్ అయింది వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుంది, బెడ్తో బతికేస్తుంది. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్, మీలో ఎవరైనా కానీ మమ్మల్ని అడిగి కన్నారా, మీకు తగ్గట్టు మేము బతకాలా, ఈ జీవితం మేము బతకలేకపోతున్నాం, మమ్మల్ని ఎందుకు అన్నారు, ఇంక మేము ఉండమని చనిపోతాను అనుకుంటే హిమాలయాలు తపస్సు చేసుకోండి. లేదా ఒక్కసారి గాంధీ ఆసుపత్రి, అంటే మీ ఊర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది పెద్దది, ఆడికి వెళ్ళి ఒకసారి చూడండి. వాళ్ళతో కంపేర్ చేస్తే మీ లైఫ్ బిందాస్గా ఉండిద్ది. అసలు పేద బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు కదా, వాళ్ళ కష్టాలు బాధలు చూస్తే బాబోయ్ మనకి ఏం లోటు రెండు బ్రహ్మాండంగా ఉన్నాయి అని ఇంటికి లేసి సారీ నాన్న, సారీ అమ్మ అని చెప్పేసి హ్యాపీగా ఉన్నది బతికేస్తారు. మన మదనపల్లె రామారావు కలిసినటువంటి వెంకట సుధాకర్రావు అండ్ సుగుణ దంపతులకి 3 పిల్లలు. అశ్విని, ప్రసన్న, శ్రావణి, రెడ్డి శ్రావణి. దెన్ వాళ్ళ ఇంటి పేరు రెడ్డి. అశ్విని వచ్చేసి పెద్ద అమ్మాయి కదా, పెళ్లి చేసుకుంది, సెటిల్ అయింది. రెండో అమ్మాయి ప్రసన్న వచ్చేసి చక్కగా చదువుకుంది, బెంగళూరులో జాబ్ చేస్తుంది. 5 సంవత్సరాల క్రితం వీళ్ళ అమ్మగా అయినటువంటి సుగుణ చనిపోయారు. మూడో అమ్మాయి రెడ్డి శ్రావణి. అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తూ ఉంది. ఈ వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి నిన్న ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన మూమెంట్లో ఏమనిపించింది అంటే, ఆ పిచ్చిదానికి పాపం చనిపోవాలని డిసైడ్ అయింది. ఎందుకు ఏంటంటే మొత్తం లెటర్ రాసి పెట్టింది. సారీ అక్క, నాన్నని బాగా చూసుకో, సారీ డాడీ, మీకు ఎప్పటి నుంచి చదువునుకున్నా బట్ చెప్పలేకపోతున్నా, ఇక నా వల్ల కాదు, నేను చదవలేకపోతున్నా, అందరూ బాగా చదువుతున్నాను, నేను ఒకదాన్ని సరిగ్గా చదవలేకపోతున్నా, మీరే నా చదువు కోసం ఎంతో కష్టపడుతున్నారు, ఇక నా వల్ల కాదు, నేను చనిపోతున్నా అని వాళ్ళ నాన్న గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళి వచ్చేసరికి ఫ్యాన్ క్యూరేసుకొని ఉంది. ఏంటని చూస్తే కింద లెటర్ ఉంది. ఆ లెటర్లో వచ్చేసి సరిగా చదవలేకపోతున్నా, నేను గొప్పగా రాణించలేకపోతున్నా, ఇక నా కొద్ది లైఫ్, చనిపోతున్నా. భార్య లేదు, బిడ్డ చనిపోయింది. ఈ మిగతా 2 బిడ్డలు, ఒక బిడ్డ ఎక్కడో జాబ్ చేస్తుంది, ఇంకో బిడ్డ వచ్చి పెళ్లిసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఒక్కడగా ఉంటూ పిల్లల కోసం బతుకుతున్నటువంటి ఈ తండ్రి పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఆత్మహత్యలు రానియకండి. మనకి ఏదైనా కష్టం అనిపిస్తే కష్టం దానిని వదిలి తప్ప మన ప్రాణం కాదు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.